శ్రీకృష్ణ వాసుదేవ సర్వమితి అని చెప్పుకుంటుంటాం మనం. యస్య దేవే పరాభక్తి అని చెప్తారు పెద్దలు. యద్యదాచరతి శ్రేష్ఠ అని చెప్తారు. మళ్ళీ తత్త దేవేతరో జన అని చెప్తారు. అంటే ఏమిటి? శ్రేష్ఠులైన వారు ఆచరించేటువంటి సనాతన సంప్రదాయం ఏదైతే ఉందో మిగిలిన వారందరూ సామాన్య జనులు కూడా దానినే అనుసరిస్తారు. అది కనుక పరమాత్మ సగుణ సాకార రూపంగా ఉండి సామాన్యుడికి సైతం అర్థమయ్యే విధంగా సనాతన విలువలని కాపాడుతూ ఆ ధర్మరక్షణ చేస్తూ ఉన్నటువంటి ఆ మహనీయుడు పరంధామానికి వెళ్ళాడు. ఏమిటి పరంధామం అంటే? ఇక్కడే ఉందా, ఎక్కడో ఉందా? అది తత్వచింతన అన్నమాట. తాత్వికవేత్తలు అంటే ఫిలాసఫర్స్ ఏం చెప్తున్నారు, శాస్త్రం ఏం చెప్తున్నది, ఉపనిషత్ సారాంశం ఏం చెబుతున్నది. ఇప్పుడు విదురుడికి విదుర నీతులని ధృతరాష్ట్ర మహారాజుకి విదురుడు అనేక రకాల నీతి సూత్రాలను బోధించినటువంటి అధ్యాయం విదుర నీతి అనే పేరుతో భారతంలో వస్తుంది. కనుక విదురుడు సామాన్యుడు కాదుగా. ధృతరాష్ట్రుడు అడిగి తన సందేహాలన్నీ తీర్చుకుంటాడు. ఆధ్యాత్మిక విషయాలు ఎలా ఉన్నాయి, లౌకిక విషయాలలో రాజ్యం పట్ల ఎంతవరకు ఉండాలి, ఏ విధమైన శ్రద్ధ ప్రదర్శించాలి, స్వార్థ చింతన మానుకొని పారమార్థికంగా ఎలా జీవనయాత్ర చెయ్యాలి అనే విషయాల మీద విదురు నీతులు ఎన్నో ఉన్నాయి. అన్నీ తెలిసిన విదుర మహాశయుడు వేగిరముగా బయలుదేరి హరిద్వారు ప్రాంతంలో ఉన్న గంగా నది దగ్గర మైత్రేయ మహర్షి ఉన్నారు. అక్కడికి వెళ్ళారు. మైత్రేయ మహర్షిని కలిశారు. కలుస్తూనే సాగిలపడ్డారు. నమస్కరించడమే కాకుండా వినయ విధేయతలతో పరిప్రశ్నలు వేశారు. అది ఏదైనా జ్ఞానం కావాలంటే తద్విజ్ఞానార్థం సగురుమేవాభిగచ్చతి సగురుమేవాభిగచ్చేత్ అన్నారు. సమిత్పాణి అది వస్తుంది మనకి. ఎందుకు వెళ్ళాలి? అంధకార నిరోధిత్వాత్ గురురిచ్చ విధీయతే అని చెప్పారు కనుక. అది అంటే ఎంత తెలిసినా సరే, ఎంత మహాజ్ఞానిగా రూపుదాల్చి సమాజంలో పేరు ప్రతిష్టలు ఉన్నా సరే, తెలిసో తెలియకుండా అజ్ఞానం పైన పడి ఉంటుంది. అద్దం మీద దుమ్ము పడ్డట్టుగా. నువ్వు ఎన్నిసార్లైనా తుడు, దాని మీద అలా దుమ్ము ఆవరించి ఉన్న చందంగా మబ్బులు పట్టినట్టుగా సూర్యుడికి ఉంటుంది. దీపారాధన చేస్తారు. సూర్యుడికి దీపారాధన చేసి తిప్పుతూ ఉంటారు కొంతమంది. ఎట్లా ఉంటుంది? కనుక స్వయం ప్రకాశుడైనటువంటి జ్ఞానస్వరూపుడైనటువంటి సూర్యుడికి దీపం తిప్పితే ఎట్లా ఉంటుందో దివిటీ తిప్పినట్లు పరమాత్మ గురించి తెలుసుకున్నాను అన్నా అట్లాగే ఉంటుంది. పరమాత్మ గురించి చెబుతున్నాను అన్నా అట్లాగే ఉంటుంది. అందుకని అనంతమైనటువంటి అగాధమైనటువంటి ఆ విషయ సంపుటి విప్పటం ఎవరి వల్ల కాదనే తెలుస్తున్నది. మైత్రేయ మహర్షి ఆనందపడ్డారు విదురుడి రాకతో. విదురా, నీ పరిప్రశ్నలు చాలా బాగున్నాయి. నీవెవరో నీకు చెబుతాను. నువ్వు సాక్షాత్తు యమధర్మరాజువే. మాండవ్య మహర్షి శాపంతో నువ్వు జన్మించావు. వ్యాస మహానుభావుడికి జన్మించావు అన్నమాట. అయితే ఎవరి గర్భాన జన్మించావో తెలుసా? నిన్ను అనవసరంగా దాసీపుత్రుడు అంటున్నారు కానీ విచిత్రవీర్య మహారాజు యొక్క భోగపత్ని ఎందు జన్మించావు. అంటే భార్యగా ఆమెను ఆదరించాడు ఆయన. కనుక రాణుల అంతఃపురంలో దాస్యం చేసే దాసీయే కానీ ఆవిడని మీ తండ్రి అంటే విచిత్రవీర్యుడు వంశం ప్రకారం ఆయన ఆమెని భార్యగా ఆదరించాడు. కనుక
అప్పుడు జరిగిన సందర్భంలో వ్యాసుల వారి దగ్గరికి మీ అమ్మ వెళ్ళటం జరిగింది, అనుగ్రహం పొందటం జరిగింది, నీలాంటి మహనీయుడు పుట్టడం జరిగింది. యమధర్మరాజు శూద్రయోని ఎందు జన్మించాలని మాండవ్య మహర్షి చేత శాపం పొందాడు గనక నువ్వు జన్మించావు. ఇది నీ జన్మ వృత్తాంతం, నీకు తెలిసినా నేను చెప్తున్నాను అన్నాడు మైత్రేయ మహర్షి. అప్పుడు విదురుడు ఏమన్నాడంటే, అయ్యా, నేను వ్యాస భగవానుడి దగ్గర అనేక విశేషాలు విన్నాను. నేను తెలియక లేదా విని మరలా అడుగుతున్నాను అనుకోకుండా పునరావృతంగా పునఃపునః భగవత్ గాథలను వినటం ద్వారా, సృష్టి క్రమాన్ని తెలుసుకోవటం ద్వారా మనలో ఉన్నటువంటి అజ్ఞానం పోయి మనసుకు హత్తుకొని మనకి ఏ విధమైన నిరోధభావం అడ్డంకులు లేకుండా సాధన బాగా జరుగుతూ సాక్షాత్కారం పొంది మోక్షం పొంది జన్మ అనేది శాపాలు అనేవి తగలకుండా ఉండే విధంగా ఉత్తరోత్తర ఉత్తమ స్థితికి వెళ్ళటం కోసం గాను ప్రతి ఒక్కరూ కూడా ఎన్నిసార్లైనా శాస్త్రం వినాల్సిందే, ఎన్నిసార్లైనా వేదం తెలుసుకోవాల్సిందే, ఎన్నిసార్లైనా ఇతిహాసాలు పురాణాలు చదవవలసిందే, శ్రవణం చేయవలసిందే. నేను విన్నానండి భాగవతం అంటే కుదరదు, నేను భగవద్గీత చదివానండి విన్నానంటే కుదరదు. నువ్వు విన్నాను అని అన్నావంటే నీకేమీ అర్థం కాలేదని అర్థం. అది ఎందువలనంటే ఎవడికైతే అర్థమవుతుందో వాడు మరలా వినాలని చూస్తాడు. అంటే ఎవడైతే చక్కటి ఆహారాన్ని రుచి చూస్తాడో దాన్ని వాడు మరలా భుజించాలని ప్రయత్నించినట్లుగా ఉంటుంది. అందుకని సృష్టి క్రమాన్ని మీరు నాకు చెప్పండి అని అడిగాడు విదురుడు. మైత్రేయ మహర్షి మొదలుపెట్టారు. సృష్టి క్రమం అంతా చెప్పేటప్పుడు మొట్టమొదట పరమాత్మ ఒక్కడే ఉన్నాడని, ఆ తర్వాత ఈ సృష్టి అంతా ఇప్పుడు ఎట్లా జరిగింది, వటపత్రశాయిగా ఆయన జలప్రళయంలో ఎట్లా ఉన్నాడు, ఆ ఒక్కడే ఉన్నటువంటి వాడు ఇన్ని కోట్ల జీవరాశులుగా ఏ రకంగా ఆయన రూపుదాల్చాడు కనుక ఇవన్నీ చెప్పాడు. ఆ చెప్పటంలో సారాంశం అంతా మనం మళ్ళీ ఎన్నిసార్లు చెప్పినప్పటికీ ఇంతకుముందు శ్రీమన్నారాయణుడు సాక్షాత్ బ్రహ్మదేవుడికి చెప్పాడు, బ్రహ్మదేవుడు నారదుడికి చెప్పాడు, నారదుడు వ్యాసుడికి చెప్పాడు, వ్యాసుడు మైత్రేయుడికి చెప్పాడు, మైత్రేయుడికి చెప్పినటువంటి విశేషాన్ని మొత్తాన్ని ఇప్పుడు విదురుడికి చెబుతున్నాడు. అంటే శిష్యుడే కాకుండా మిత్రుడు కూడా. మైత్రేయుడు శిష్యుడికి మిత్రత్వంగా ఉంటాడు, గురువుకి మిత్రత్వంగా ఉంటాడు. అందుకని వ్యాసుడి మిత్రుడు మైత్రేయుడు అని కూడా చెప్తారు కొంతమంది. శిష్యుడే కాక ఆయన మిత్రవాత్సల్యంతో కూడా అనేక విషయాలు తనకు తెలిసినవన్నీ కూడా వ్యాస మహర్షి దగ్గర మళ్ళా విన్నాడు కనుక ఆ వృత్తాంతం అంతా మరలా చెప్పాడు. శ్రద్ధాభక్తులతో వినయ విధేయతలతో విదుర మహాశయుడు తెలుసుకున్నాడు. అంతా తెలుసుకున్న తర్వాత మరలా ఒక సందేహం కలిగింది ఈయనకి. బాగుందండి, భగవంతుడు నిర్గుణుడు, నిరంజనుడు, నిరాకారుడు అని చెప్తున్నారు కదా, అటువంటి వాడు సగుణ సాకారమూర్తిగా అయి సృష్టి చేయాలనే సంకల్పం ఆయనకి ఎందుకు కలగాలి? ఒకవేళ కలిగిందనుకోండి, సహజంగా బాలుడు ఆటలాడుకుంటున్నట్టుగా సృష్టిని అంటే సృష్టి తర్వాత ఉన్న వాళ్ళందరినీ పోషించడం, ప్రకృతి పోషణ అయిన తర్వాత లయం చేసుకోవటం, తనలోనే విలీనం చేసుకోవటం, మరలా సృష్టి చేయటం, ఇటువంటి ఆటలు ఎందుకు ఆడుతున్నట్టు ఆ సందేహం ఉన్నది. అనేక సార్లు విన్నప్పటికీ, కృష్ణ పరమాత్మ యొక్క లీలలు తెలుస్తున్నప్పటికీ మరలా అందరి ముఖతః వింటుంటే ఎంతో ఆనందం ఉంటుంది. అందువలన ఆనందోత్సాహాలతో నేను మరింత శ్రద్ధాభక్తులతో ఆసక్తితో జ్ఞానంతో పాటు పరమాత్మ యొక్క అసలు సిసలైనటువంటి స్వాత్మస్వరూపం ఎట్లా ఉంటుంది అని అడిగాడు. అంటే స్వాత్మోద్ధరణ కోసం గాను అన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇప్పుడు మనకి అవస్థలు ఉన్నాయి కదా, అంటే జాగ్రత్త అవస్థ, సుషుప్తి అవస్థ, ఆస్వప్నావస్థ, ఇవన్నీ ఉన్నాయి. అసలు మొట్టమొదట మన శరీరం ఆరోగ్యంగా ఉంటేనే మన మనస్సు పరిశుద్ధంగా ఉంటుంది. మన మనసు పరిశుద్ధంగా ఉంటేనే భగవత్ కథాశ్రవణం వినబుద్ధి అవుతుంది. అంటే ముందుకి మనం అడుగులు వేయటం జరుగుతుంది, సాధనా పాదంలో ముందుకు వెళతారు. అంటే అన్నిటికన్నా కావాల్సింది పరిశుద్ధమైనటువంటి అంతఃకరణం కావాలి. పరిశుద్ధమైన అంతఃకరణం ఉండాలి అనేటైతే దేహభ్రాంతి ఉండకూడదు. దేహభ్రాంతి ఉండకూడదు అనేటైతే దేహంలో ఏ విధమైనటువంటి అనారోగ్యం ఉండకూడదు. అంటే అనారోగ్యం ఉంటే ప్రథమోదైవ్యో భిషక్
అంటే భిషక్ అంటే వైద్యుడు. నీకున్నటువంటి అనారోగ్యం ఏమిటో దాన్ని చూసుకొని దేహంతో అవసరమైనంత మేరకు వ్యాయామం, ఆసనాలు అటువంటివన్నీ ఏమొస్తే అవి, లేదా నడక అటువంటివన్నీ చేసి అంతా అయిన తర్వాత దేహానికి కావలసిన ఔషధాన్ని కూడా సేవనం చేసి, ఔషధం సేవనం చేసిన తర్వాత దేహానికి చక్కటి ఆరోగ్యాన్ని సమకూర్చుకొని మితాహారాన్ని భుజిస్తూ నిషిద్ధాహారాన్ని వదిలేస్తూ అదేవిధంగా శాస్త్రబద్ధమైనటువంటి కర్మకాండలను ఆచరిస్తూ వాటిని కూడా ఏ మేరకు ఆచరించాలో అంతవరకే ఆచరిస్తూ పెద్దలను గౌరవిస్తూ పిల్లలను ప్రేమిస్తూ విషయ సంపుటి అంటే విషయములనబడే విషములలో ఇరుక్కోకుండా ప్రతిదాన్ని పట్టించుకొని కుటుంబంలో అత్యంత శ్రద్ధ ఉన్నట్టుగా కనబడుతూ ప్రతిదానిలో విశేషాలని ఇది ఎట్లా జరుగుతుంది, అది ఎట్లా జరుగుతుంది అని టెన్షన్ పడకుండా, అంటే ఏమిటి, ఒత్తిడికి గురి కాకుండా అది ఇవన్నీ ఆచరిస్తే అప్పుడు భాగవత కథ 2-3 సార్లు వింటే మీ హృదయానికి హత్తుకుంటుంది. అదనమాట. కనుక భాగవత కథ వినాలన్నా దేహారోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు, అంతఃకరణ శుద్ధత్వాన్ని పెంచుకోవాలి. అంటే ఏమిటి, రాగద్వేష అవలక్షణాలు పోగొట్టుకోవాలి, అట్లాగే ఆందోళన తగ్గించుకోవాలి. మెడిటేషన్ అంటారు కొంతమంది. ఒక చిన్న ఉదాహరణ చూడండి, మెడిటేషన్ గురించి చెప్దాం. ఒక మహానుభావుడు మెడిటేషన్ చేసుకోవటానికి మొదలుపెట్టినప్పుడు అక్కడికే శిష్యుడు వచ్చాడు. శిష్యుడిని ఏమన్నాడంటే, నాన్న కాస్త ఇప్పటి రోజుల్లో కాఫీ చెప్పుకుందాం, అప్పటి రోజుల్లో ఆయన ఏదడిగినా తెచ్చిపెట్టమని అడిగితే శిష్యుడు చాలా ప్రేమ కలిగిన వాడు వాత్సల్యంతో ఆ మహానుభావుడికి కాఫీ తెద్దామని వెళ్ళాడు. ఈయనకి ఈ లోపు ఏమైందంటే అనుకోకుండా దృష్టి అంతర్ముఖమైపోయింది. అంతర్ముఖమైన కారణంగా చక్కటి సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడు. అది ఎంత సమాధి స్థితిలో ఉన్నాడంటే ఆ ఏకాగ్రత చూసినటువంటి ఎవడైనా ఆయన్ని డిస్టర్బ్ చేయటం అంటే ఆయనకి అంతరాయం కలిగించడుగాక కలిగించలేడు. అటువంటి చక్కటి స్థితిలో ఉన్నాడు. శిష్యుడు చక్కగా కాఫీ తీసుకొచ్చాడు. చూశాడు. ఇప్పుడు గురువు గారిని అంటే ఆ మహనీయుని అన్నాం, డిస్టర్బ్ చేయటం ఇష్టం లేదు కనుక ఆయన చక్కగా శిష్యుడే కాఫీ తాగేసి వెళ్ళిపోయి ఆయన పని పాటలు చూసుకుంటున్నాడు. అరగంట అందాం, గంట అందాం, మొత్తం మీద సమాధి నుంచి మెల్లిగా మేలుగాంచాడు ఆయన ఆ మహానీయుడు. కనులు తెరుస్తుండగానే కనులు మూసి సమాధి స్థితికి వెళ్ళబోయే మొదటి అడుగులో తనకు కావలసిన కాఫీ ఇంకా రాలేదే. అప్పుడు ఆయనకి కాఫీ గువాళింపు వాసన కూడా వచ్చింది. అదేంటి అక్కడ కాఫీ లేదు, ఆయన గ్రహణేంద్రియాలకి ఆ కాఫీ వాసన వస్తున్నది. వస్తున్నప్పుడు ఆయన వెంబడే కాఫీ అడిగాడు. ఇప్పుడు దీన్ని బట్టి ఏమైంది, గంట సేపు ఆయన సమాధి స్థితిలో ఉంటే ఇది ఆత్మోద్ధరణ, ఇది జ్ఞానమా, ఈయన ఇప్పుడు యోగ మార్గంలో ఉన్నట్ట అర్థం చేసుకోవాలి. అంటే నిద్రపోయేటప్పుడు నీకు ఏ ఆలోచనలతో నువ్వు నిద్రపోతావో, నిద్ర లేచిన తర్వాత అదే ఆలోచనలతో నువ్వు మేల్గాంచినట్టే సమాధి స్థితి అనే పేరుతో నువ్వు ధ్యానం అనే పేరుతో ధ్యానం అయిన తర్వాత నువ్వు అందులో నుంచి బయటికి వచ్చి రాగానే దాని ముందు స్థితి ఏదుందో అదే స్థితి నువ్వు అనుభవిస్తున్నావంటే నీకు వాసనా బలము పోలేదు అని అర్థం. తేలికగా అర్థం కావటానికి చెప్పాం వాసనా బలం అంటే ఏంటో. ఇదిగో ఈ అంతరాయాలేమీ లేకుండా చరివిత చరణంగా సత్సంగముల ద్వారా, అంటే సత్సంగముల ద్వారా ఈ జ్ఞానాన్ని అందరినీ తీసుకోవాలి, జ్ఞానం అంతా తీసుకోవాలనే ఉద్దేశంతో విదుర మహాశయుడు ఏమన్నాడంటే, అసంగుడు కదా పరమాత్మ అన్నాడు. అది అసంగుడైనటువంటి పరమాత్మ సంగత్వం ఎందుకు పెట్టుకుంటాడు అంటే, పరమాత్మ ఈ లీలా విశేషాలన్నీ చేస్తూ తనకి మాత్రం జగద్వ్యాపారం ఉండదు. అది తను జగత్తులో ఉండడు, తను జగత్తులో ఇరుక్కోడు. అంటే ఏంటి, జగత్తులో సృష్టి చేస్తాడు, పోషణ చేస్తాడు, లయం చేస్తాడు, అన్ని వ్యవహారాలు చక్కబెడతాడు. తను మాత్రం తామరాకు మీద నీటి బొట్టు చందాన అంటకుండా హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు, యోగమాయలో ఉంటాడు. అది ఈ యోగమాయలో ఎలా ఉంటాడు, విదుర మహాశయుడికి మైత్రేయుడు చెప్పినదంతా అంతకుముందు చెప్పిందే అనే విషయం అనుకోకుండా అంతకుముందు ఉన్నటువంటి విశేషాలని తెలుసుకుంటూ భవిష్యత్తులో విదురుడు తరించినటువంటి మార్గం ఎటువంటిది అనేది
చెప్పుకుందాం. మైత్రేయ మిత్రత్వం అనేది ఏమిటంటే ఆయన మనసులో శత్రుత్వం లేనే లేదు. అది సంగతి. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే బంధువులు బయట ఉన్నారు, లేదు నీ లోపల ఉన్నారు. శత్రువులు బయట ఉన్నారు, కాదు నీ లోపలే ఉన్నారు. అశాంతి బయట వాళ్ళంతా నాకు కలిగిస్తున్నారు, కాదు నీ లోపలే అశాంతి ఉంది, దానికి నువ్వే కారణం. ఆనందం ఎక్కడుంది? బయట లేదు, ఎవరితోనూ ముడిపడి లేదు, అది నీలోనే ఉన్నది. కనుక నీలో ఉన్నటువంటి సగుణం ఏదైతే ఉందో దాన్ని నువ్వు పెంచుకుంటూ పోగా పోగా రజోగుణం తగ్గితే తమోగుణం కూడా పోయి సగుణ సాకారమూర్తి అయిన పరమాత్మ గురించి బాగా తేటతెల్లంగా దృఢంగా అర్థమవుతుంది. స్వం భూయాత్. హర హర మహాదేవ. శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. ఇందీవర శ్యామం ఇందిరా కుచకటే, ఇందీవర శ్యామం ఇందిరా కుచకటే, ఇందీవర శ్యామం ఇందిరా కుచకటే, చంద్రనాంకితలసత్ చారుదేహం, ఇందీవర శ్యామం ఇందిరా కుచకటే, చంద్రనాంకితలసత్ చారుదేహం.